ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, ఇప్పటికిప్పుడు అంత దూరం ఎందుకు నాన్న ప్రయాణం? మీకు అసలే ఆరోగ్యం బాగుండట్లేదు. మనకి అపకారం చేసిన వాళ్ళనైనా మర్చిపోవచ్చు, కానీ సాయం చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదమ్మా. అందుకే వెంటనే బయలుదేరుతున్నాం. నాన్న, ఇంకెవరినైనా పంపించి నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. అదేంటమ్మా, ఇతని వలన మనం ఎంతో లాభం పొంది ఇంకెవరిని ఎలా పంపిస్తాం? నేనే వెళ్ళాలి. నాన్న, మరి నువ్వు వచ్చేస్తే అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది? మీ అమ్మ ఎందుకు ఉండలేదమ్మా? నేను ఎన్నిసార్లు నేసిన చీరలు ఇవ్వడానికి తన్నొక్కదాన్నే వదిలేసి టౌన్కి వెళ్ళలేదు? నాకివ్వయ్యా, నేను మాట్లాడతాను. కనకం, ఎలా ఉన్నావే? బానే ఉన్నానమ్మా. నా గురించి నీకెందుకే? మన ఊర్లో నాకేంటే భయం? అది సరే కాని అల్లుడు గారు బాగున్నారా? బాగున్నారు. ఆంటీ, ఒకసారి నేను మాట్లాడతాను. కనకం గారు, మీ నాన్నగారిని జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి. రే, పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడకుండా మా నాన్నని అక్కడే వదిలేసే, లేకపోతే నా చేతుల్లో చస్తావురా. అయ్యో, అలాగే కనకం గారు. ఉంటాను. మీ విహారీ గారిని అడిగానని చెప్పండి. హలో హలో హలో. పదండి అంకుల్. పద బాబు. గౌరీ, జాగ్రత్త. ఈసారి బాబుతో నేను వెళ్తున్నాను. పెళ్లికి ఇద్దరం వెళ్దాం. అలాగేనయ్యా. మనమే బాబుకి అమ్మాయినా నాన్నైనా. థ్యాంక్స్ అంకుల్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటమ్మా? పద వెళ్దాం. పదండి అంకుల్. పద. వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తామమ్మా. అలాగే. రాణి, పద మనం ఇంటికి వెళ్దాం. అమ్మ, అక్షంతలు వేయండి. అమ్మా, ఈ పూలు తీసుకొని అమ్మవారి మీద వేయండి అమ్మా.
రే విహారీ, రారా మదన్. ఏంట్రా డల్గా ఉన్నావు? వాట్సాప్? నథింగ్, నేను బాగానే ఉన్నాను. రే ఏదేమైనా కానీ ఈ అవుట్ఫిట్లో నువ్వు సూపర్గా ఉన్నావురా. ఇది నీకు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకోటి, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? బికాజ్ నీ పెళ్ళికి నేను అమెరికా నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చాకే నా డ్రీమ్ గర్ల్ని నేను చూశాను. నైస్ రా. రే నేను యాక్చువల్లీ మర్చిపోయాను రా. మండపంలో గౌరీ పూజ జరుగుతోంది. ఒకసారి అటు వెళ్ళి చూడరా. అరే అది లేడీస్కి సంబంధించిన పూజ అంట కదరా. రే ఎవరిదైతే ఏంట్రా, రేపు నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి కాబట్టి అని దగ్గరుండి చూడరా. అవునరా, నా పెళ్ళికి అన్ని పనులు పర్ఫెక్ట్గా జరగాలి. నేను వెళ్ళి అక్కడంతా కూడా కవర్ చేసి వస్తాను, సరేనా? విహారీ గారు, ఏంటి కనక మహాలక్ష్మి అలా ఉన్నావు? ఏమైంది? కనక మహాలక్ష్మి కంగారు పడకుండా ఏమైందో చెప్పు. ఆ ప్రకాష్ ఫోన్ చేశాడు. మా నాన్నతో సెల్ఫీ దిగిన ఫోటో నాకు పంపించాడు. కనకం గారు, మీ నాన్నగారిని జాగ్రత్తగా సిటీకి తీసుకెళ్ళి నేను మళ్ళీ ఇక్కడ దిగబెట్టే బాధ్యత నాదండి. అంకుల్ ఒక్క నిమిషం. సరే బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.